హలో అండి, నమస్తే. ఈరోజు అట్టిమాడాకు మామిడికాయ పప్పు అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు కందివేలు కడుక్కొని మళ్ళీ మామిడికాయ వేసిన నేను ముక్కాలు భాగం ఒక కాయలో ఒట్టిమిరపకాయలు వేసిన ఓ 15 దానే వేసినానండి. ఆకు బాగా కడిగిన 2-3 సార్లు కడిగేసినాను. మరి లాస్ట్లో నీళ్ళు వేసి పెట్టుకొని వేస్తాను చూడండి. నేను ఒక కట్ట తీసుకున్నాను. పప్పు చాలా బాగుంటుంది. సంగటిలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా కాంబినేషన్ ఇక్కడ మా సైడు. ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదండి, షేర్ చేయలేదు, లైక్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. చేయండి. చూడండి, తగినన్ని నీళ్ళు వేసుకోవాలా. నేను అట్లా అన్నానండి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయేమో అని. ఆకుకూర కదా, ఎక్కువ అయితే బాగుండదని కరెక్ట్గా పోసిన. కొంచెం పసుపు వేసిన, 1 టేబుల్ స్పూను. 4 విజిల్లు పెట్టినానండి, ఎందుకంటే మామిడికాయ వేసిన కాబట్టి 4 విజిల్లు అంటే 3 పప్పుకు. ఉడికిపోయింది చూడండి కరెక్ట్గా. నేను కింద పెట్టి రాముకున్నాను, మళ్ళీ పైన పెట్టి చూపిస్తాను మీకు ఇలా రాముకోవాలని. తిరువాత పెట్టుకోవాలి. ఇంకా నాకైతే ఆ పప్పులో నీళ్ళు ఆ పప్పు ఊరికి సరిపోయినాయండి కరెక్ట్గా. మరి లూజ్ లేదు, గట్టిగా లేదు. స్టవ్ వెలిగించుకొని గోలం పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలా. తిరువాత గింజలు వేసుకొని ఎర్రగడ్డలు వేసినండి. తెల్లవాయలు, ఎర్రగడ్డలు. తెల్లవాయలు దండిగా వేసుకుంటే బాగుంటుందండి. నేను దండిగా వేసిన ఒక 10 దానా. కరివేపాకు, ఒట్టిమిరపకాయలు బాగా ఎర్రగా ఫ్రై కావాలి. చూడు ఎర్రగా అయింది బాగా. ఇంకేం పప్పులు వేసుకోవాలండి, అంతే. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాగుంటుంది పప్పు అన్నం. నేనైతే పప్పు అన్నం తిన మధ్యాహ్నం. చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి.